నమస్కారం, ఎన్సై న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నందిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ త్రిపాఠి. అసెంబ్లీ సమావేశాలపై కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రస్తావన లేదు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆర్మూర్లో కళాకారుల కళాజాత. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నందిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్పేషెంట్, జనరల్ వార్డులు, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ గణేష్ హాజరు పట్టికలో సంతకాలు చేయకపోవడం గమనించిన కలెక్టర్ ఆయన గురించి వాకప్ చేశారు. గత 3 రోజులుగా పిహెచ్సికి రాలేదని తెలియడంతో సీనియర్ అసిస్టెంట్ గణేష్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల వివరాలను పరిశీలించి కీలక సూచనలు చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 80 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. ఇదిలా ఉండగా ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు కొంత ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్ ప్రతి ఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమయ్యే నిర్ణీత సమయం ఉదయం 10:30 గంటల వరకు అధికారులందరూ హాజరై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న క్రమంలో బీజేపీ తెలంగాణ పార్టీ కార్యాలయ అధ్యక్షుడు రామచంద్ర అధ్యక్షతన బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలపై సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిలు పాల్గొన్నారు. అలాగే ప్రజల సమస్యలు ప్రభుత్వానికి విన్నవించేందుకు, సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేసేందుకు ఎలాంటి వ్యూహాలతో ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్న విషయాలపై ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు 2000 పెన్షన్, 4000 చేస్తామని ఇచ్చిన హామీ అసెంబ్లీ సమావేశాలను ప్రస్తావించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం 2000 పెన్షన్ నుంచి 4000 వరకు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పుడు ఎందుకు విస్మరించిందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలలో పెన్షన్ ప్రస్తావన తీసుకురాకపోవడం, బీడీ కార్మికులకు, మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు వెంటనే ఇచ్చిన హామీ 4000 పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న హామీలు, రైతు రుణమాఫీ, అలాగే పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలన్నారు.
లేదంటే ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటికీ అతిగతి లేకుండా ఇవాళ నిరుద్యోగ యువకుల్ని కూడా నిండా ముంచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి వారు 6 గ్యారంటీలు 426 విషయంలో 6 గ్యారంటీల విషయం ఎక్కడ కూడా మరి గవర్నర్ ప్రసంగంలో పొందుపరచకుండా తెలంగాణ ప్రజల్ని నిండా మోసం చేసింది ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఎందుకు మరి 6 గ్యారంటీలు మర్చిపోయింది ప్రభుత్వం? చేతులు ఎత్తేసిందా? మరి సగం కాలం అయిపోయింది, ఇక ఏం చేయలేమని చెప్తున్నదా? మరి గవర్నర్ ప్రసంగంలో ఎందుకు 6 గ్యారంటీల విషయం ప్రస్తావనకు రాలేదు అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లానే వీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రారంభించినటువంటి ఒక్క కార్యక్రమం కూడా చెప్పలేదు అభివృద్ధి విషయంలో. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలను సరిచేయాలని జిల్లా కలెక్టర్కు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాపంత జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవరాంలు మాట్లాడుతూ అంకాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఇళ్ల కోసం పోరాటాలు చేసిన వారిని పక్కన పెట్టి అనర్హులకు ఇల్లు అందజేశారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి అనర్హులను తొలగించి అర్హులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ నిజమైన అర్హులకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని వాపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, నిఖిల్, రఫీ, రాజవ, సంతోష్ తదితరులు ఉన్నారు. అర్హులైన వాళ్ళందరికీ కూడా అందులో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. మూడో విషయం, రేపు పూర్తిగా వాటికి కూడా సర్వే లిస్టుని ఇవ్వండి, కానీ సర్వే లేకుండా ఇచ్చిన వాటిని పరిగణనలో తీసుకోవద్దని కూడా చెప్పింది. ఆ సమస్య పైన గౌరవనీయ కలెక్టర్ గారిని కలిస్తే స్పందించారు. అధికారులను పిలిస్తే ఇదేం పద్ధతి, విచారణ లేకుండా కనీసం సర్వే లేకుండా మీ ఏకపక్షంగా ఇవ్వడం అనేది, దీనికి తప్పుకు ఎవరిని శిక్షించాలి అని ప్రశ్నించింది. అందుకని ప్రజలకు వారిపైన విశ్వాసాన్ని కలిగిస్తుంది. అందుకని అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు చెప్పినట్టుగా ఇప్పుడు ఖాళీగా ఉన్న నలుగురిని ఆర్డర్ వారీగా ఏదైతే ఆ నివేదికలో ఆ సర్వే నివేదికలు పేర్కొన్నారో ఆ నలుగురు పేర్లను కూడా మేము కలెక్టర్ గారికి ఇచ్చాం, కేటాయించాలని చెప్పాం. అట్లాగే 54 మంది ఇంకా ఈరోజు అర్హులైన వాళ్ళ లిస్టు కూడా మేము గౌరవనీయ కలెక్టర్ గారికి ఇచ్చాం. అది సర్వే చేసి పేదలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ మేము కోరుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తిగా నెరవేరుస్తుందని తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంఘం సభ్యులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను పాటల రూపంలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని, అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ హయాంలో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు తదితరులు ఉన్నారు. జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం 99వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి సంక్షేమ పథకాలు ప్రజలందరూ సద్వినియోగపరుచుకొని ఒక అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. కాబట్టి 6 గ్యారంటీలు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రజలు దాన్ని సద్వినియోగపరుచుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై భక్తులు పోటెత్తారు. శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు.
ఈ విశ్వావసనామ సంవత్సరంలో చివరి శుభవారంగా ఈ శుభవారము ఉంటుంది. మళ్ళీ గురువారం నాడు ఉదయం 6:43 అమావాస్య పోగా గురువారం నాడు ఉగాది పర్వకాలం ఉంది. ఉగాది నుండి హిందువులందరికీ కూడా మొదటి యొక్క పండుగ ప్రారంభమై ఉగాది పండుగ ఉంటుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా గురువారం నాడు ఉగాది పండుగలు పునస్కరించుకుని ఉండాలి. అత్యంత ప్రభావితమైనటువంటిది, పండుగలలో కూడా చాలా గొప్పదైనటువంటిది. మహాశివరాత్రి వేడుక తర్వాత శ్రీరామనవమి, ఈ నెల 27వ తేదీ తర్వాత ఈ యొక్క శ్రీరామనవమి ఉంటుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా శ్రీరామనవమి నాడు ఈ యొక్క సిద్ధేశ్వరుడితో పాటు సీతారామచంద్ర స్వామిని కూడా దర్శించుకొని రామకళ్యాణ మహోత్సవానికి అందరూ కూడా వచ్చి ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని తిలకించి భోజనం చేసి వెళ్తూ రామానుగ్రహం పొందగలని కోరుతూ అందరికీ స్వామి యొక్క ఆశీస్సులు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల స్ఫూర్తితో నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్, పీవైఎల్ జిల్లా కార్యదర్శి రవిలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సభ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేందర్, రవి మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర చరిత్రలో ఎన్నో గొప్ప పోరాటాలలో చురుగ్గా ముందున్న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. దేశంలో జరుగుతున్న ఆధిపత్య అమెరికా ప్రజాస్వామ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, 25 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు నిఖిల్, రాజు, కోశాధికారి నిహారిక, నాయకులు అఖిల్ తదితరులున్నారు. పోరాటం చేసిన సందర్భాలు కావచ్చు, అనేక పోరాటాలలో భగత్ సింగ్ పాత్ర ఉంది. అదేవిధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పార్లమెంట్లో కూడా పొగబాంబు వేసి బ్రిటిష్ వారికి ఆచరణ కలిగించే వారికి ఒక హెచ్చరిక చేసినటువంటి సందర్భం భగత్ సింగ్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అకృతల మీద ఖచ్చితంగా విద్యార్థి లోకం, యువత లోకం కూడా ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే మత ఛాందసవాదాన్ని ఈరోజు విద్యార్థులు మెదడులో చొప్పించే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉంది, దాన్ని పీడీఎస్యు అదేవిధంగా పీవీఎల్ పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భగత్ సింగ్ స్ఫూర్తితో ఖచ్చితంగా నూతన విద్యా విధానాన్ని మనం వ్యతిరేకించి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఆధిపత్యం కోసం, అధికారం కోసం ఈరోజు అమెరికా లాంటి సామ్రాజ్యం లాంటి ఈరోజు దేశాలపైన ఆధిపత్యం చలాయించుకోవడం కోసం ఈరోజు ఏదైతే యుద్ధాలు చేస్తూ ఉన్నారో దాని యుద్ధాన్ని కూడా ఖచ్చితంగా వెంటనే ఆపివేయాలని చెప్పేసి కూడా అధికార అహంకారాన్ని కూడా తిప్పికొట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నందిపేట మండలంలో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పర్యటించి మాజీ జెడ్పీటీసీ మచ్చ నారా గౌడ్ పెద్ద కర్మలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో పర్యటించారు. ఆయన మచ్చ నారాగౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆత్మీయ బంధువులు కావడంతో వారి ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారాగౌడ్కు తనకు ఉన్న ఆత్మీయ సంబంధం ఎంతో గొప్పదన్నారు. అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. మధు యాష్కి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. కమర్పల్లి మండలంలోని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ కార్యక్రమానికి వెళ్లకూడదని సోమవారం మండల యూనియన్ అధ్యక్షురాలు మంజులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల యూనియన్ పిలుపు మేరకు సోమవారం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు పెంచాలని, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఐసీడీఎస్కు సరిపడా నిధులు కేటాయించాలి, ఎన్ఈపీ 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలి, ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి,
ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మేము ఆన్లైన్ వర్క్ చేయడము 2 యాప్ల్లో ఇబ్బందిగా ఉంది. మాకు ఈ ఫోన్స్ కూడా పనిచేయడం లేదు. ఎందుకంటే మాకు ట్యాబుల్లో ఇవ్వడం కానీ 5G ఫోన్లు ఇవ్వడం కానీ జరిగితే మేము ఆన్లైన్ వర్క్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎంత కష్టమైనా కూడా మేము వర్క్ చేస్తూనే మేము కొట్లాడుతున్నాము. మాకు ఇవి కావాలి అని. ఎప్పుడో మెనూ ఛార్జీలు ఇచ్చింది, అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అంతే మెనూ ఛార్జీలు ఉంచుతున్నారు. ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు మెనూ ఛార్జీలు కూడా పెంచడం లేదు. అలాగే ఈరోజు ఇప్పుడే ఒంటి పూట బడులకు మేము ధర్నాకు వెళ్తున్నామంటే మాకు ఇప్పటికిప్పుడే ఈ ఒక్క సమస్యను మాత్రం పరిష్కరించరు. ఇంకా మిగతా సమస్యలు మాకు చాలా ఉన్నాయి. అన్నిటికీ స్పందించి వెంటనే మా కోరికల న్యాయమైనవే అని గుర్తించి. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన వ్యక్తికి గౌరవ ఆర్మూర్ న్యాయస్థానం 4 రోజులు జైలు శిక్ష విధించినట్లు కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన మల్లేష్ తండ్రి రాజమల్లు వృత్తిరీత్యా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కమ్మర్పల్లి పోలీసుల తనిఖీల్లో మల్లేష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి నేడు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నిందితుడిపై మోపబడిన అభియోగాలు రుజువు కావడంతో గౌరవ న్యాయమూర్తి అతనికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. అనంతరం పోలీసులు నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని డ్రంక్ అండ్ డ్రైవ్లో సూచించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో గల భవిత కేంద్రాన్ని మండల విద్యాశాఖ అధికారి గ్రామ సర్పంచ్ రామరాజు గౌడ్తో కలిసి సందర్శించారు. ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు అందుతున్న శిక్షణ, ఫిజియోథెరపీ సేవలను పరిశీలించి పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అందుతున్న విద్య శిక్షణను మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మరియు కిసాన్ నగర్ గ్రామ సర్పంచ్ రామరాజ్ గౌడ్ పరిశీలించారు. ఫిజియోథెరపీ సౌకర్యం భవిత కేంద్రాల్లోని శారీరక దివ్యాంగులైన విద్యార్థులకు ప్రతి సోమ మరియు గురువారం వారానికి 2 రోజులు ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ అఖిల, ఐఆర్పి రాజనరసయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. నందిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ త్రిపాఠి. అసెంబ్లీ సమావేశాలపై కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రస్తావన లేదు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆర్మూర్లో కళాకారుల కళాజాత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.